ఇళ్ల మధ్య వైకుంఠధామాన్ని తొలగించాలని బడంపేట కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బడంపేట కాలనీకి సమీపంలో ఇప్పటికే విశాలమైన శ్మశాన వాటిక ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని వైకుంఠధామంగా మార్చారని వారు ఆరోపించారు. దీంతో నివాస ప్రాంతం మధ్యలో శవ దహనాలు నిర్వహించడం వల్ల పొగ, బూడిద, కాలుష్యం ఏర్పడి పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసులు కమిటీ నాయకురాలు జాంగ్రీ ఇందిరా మాట్లాడుతూ ఈ సమస్యపై ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని అన్నారు. పార్కు స్థలాన్ని శ్మశాన వాటికగా మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శ్మశాన వాటిక పనులను పునరుద్ధరించేందుకు వచ్చిన బుల్డోజర్ ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాలనీలో శవదహనాలు నిలిపివేసి వైకుంఠధామాన్ని వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.